హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో జంటల మధ్య చుచ్చు పెట్టడానికి మంట రాజేయడానికి మన యాంకర్ అయితే రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అలా అంటున్నానంటే నార్మల్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా ఇక మన శ్రీముఖి అడిగే కొన్ని ప్రశ్నలు ఎంత తిక్కమక పెట్టేస్తాయంటే పక్కన వాళ్ళకి లేని డౌట్స్ కూడా వస్తాయి. ఏంటి వీళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నారా, ఓ శ్రీముఖి అడిగేదాకా మనకు తెలియదే అన్నట్టుగా అసలు ఫిట్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇలా అంటున్నాను. జస్ట్ ఫర్ ఫన్ అండి. ఇక అసలు ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఇక వీకెండ్ వచ్చేసింది అంటే జడ్జెస్ అయితే వచ్చేస్తారు. ఇక వీళ్ళు ఈ వీక్లో చేసిన ప్రతి వాటి గురించి వీళ్ళు అడగడం అయితే జరుగుతుంది. ఇక ముగ్గురు కూడా ఈసారి జడ్జెస్ ఫస్ట్ హౌస్లోకి అంటే ఆ మ్యాన్షన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేశారు. ఎందుకంటే ప్రతిసారి బయటే అయిపోతుంది కాబట్టి కొద్దిసేపు వీళ్ళతో పాటు లోపలే గడుపుదామని ఫస్ట్ లోపల ప్లాన్ చేసేసారు మన వాళ్ళు. ఇక లోపలికి జడ్జెస్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫెయిల్ ఆర్ పాస్, అంటే జంటలు ఎవరు ఫెయిల్ అయ్యారు, మీ దృష్టిలో ఎవరు పాస్ అయ్యారు అని చెప్పేసి ఒక బోర్డ్ని పెట్టేసి జంటలకైతే అడగడం జరిగింది. మీ దృష్టిలో ఎవరు బాగున్నారు, చాలా అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మూవ్ ఫార్వర్డ్ ఎవరు అవుతున్నారు అన్నట్టుగా. ఇక ఫస్ట్ వచ్చేసి ఒక ఇద్దరేమో మన అంజలి పవన్ గారిని పెట్టారు. అంటే హరీష్ గారు ఫస్ట్ అంజలి పవన్ గారిని పెట్టారు. అలాగే సోనియా వాళ్ళు కూడా అంజలి వాళ్ళని పెట్టారు. హరీష్ గారు చెప్పిన మాట ఏంటంటే ఈ స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక 11th యానివర్సరీని కూడా మిస్ చేసుకున్నారని చెప్పారు. బట్ ఇప్పుడైతే వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం, ఉండే విధానం మాకు నచ్చింది కాబట్టి ఓకే వాళ్ళని పెడుతున్నానని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫెయిల్యూర్స్లో వచ్చేసరికి సిద్ధు అలాగే సోనియా వాళ్ళని పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా అంత అండర్స్టాండింగ్ లేదు, గేమ్స్ కూడా సరిగా ఆడట్లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో సిద్ధు వాళ్ళు కూడా అస్సలు తగ్గేదే లేదనకుండా మీరు చూసారా, మీరే అసలు ఎప్పుడు మాతో కలవకుండా లోపలే ఉంటున్నారు, మీరు మమ్మల్ని ఎక్కడ చూశారు, మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారని అక్కడ కొద్దిగా మాట్లాడుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొంతమంది చాలామంది జంటలు వచ్చేసి నూకరాజు ఆసియాని అయితే పెట్టారు. ఎస్, వీళ్ళైతే కొద్దిగా ఇన్స్పిరేషన్గానే అనిపిస్తున్నారు అందరికీ కూడా. నూకరాజు కొద్దిగా మొరటగా ఉన్నప్పటికీ కూడా తనైతే చూపించే ప్రేమ కానీ, అలాగే ఆసియా మరి ముఖ్యంగా నూకరాజు మీద చూపించే ఆ లవ్ కానీ, ఆ ఎఫెక్షన్ అనుకోవచ్చు, లేదంటే ఆ టాస్కులు ఆడే విధానం కావచ్చు, ఏదైనా కానీ తనకు తగ్గట్టుగా తను అన్నిటినీ ఆడడం అయితే జరుగుతుంది. మొన్న హరీష్ గారితో అలాగే హరిత గారితో ఆడిన విధానం చాలా బాగా నచ్చింది. జస్ట్ ఒక సైగతో చేయగానే వెళ్ళి ఆ యొక్క బ్లాక్స్ని పట్టుకోవడం, చాలా ఒకరికి ఒకరు చాలా కంపాటబిలిటీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ప్రతిదీ చాలా మందికి నచ్చింది కాబట్టి వాళ్ళని ఎక్కువగా పాస్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు కూడా హరిత హరీష్ గారిని చాలా ఎక్కువ మంది ఫెయిల్యూర్లో పెట్టడం జరిగింది. ఇక్కడ హరీష్ గారికి నూకరాజు వాళ్ళకి కానివ్వండి, అలాగే మన నటరాజ్ మాస్టర్ కూడా ఫెయిల్యూర్లో హరీష్ గారిని పెట్టడంతో ఇక అక్కడ వాగ్వాదం అయితే మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు మన సిద్ధు వాళ్ళు కూడా హరిత హరీష్ గారిని పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఈయన ప్రతి దానికి కూడా నేను అక్కడి నుంచి సోది మాట్లాడుతున్నారు, మనం ఇంకెళ్ళిపోదాం పదా అని చెప్పడము, అలాగే ఎవరైనా మాట్లాడుకుంటుంటే మేమే పర్ఫెక్ట్ జంట, మీరంతా అసలుకి పైకి నటిస్తున్నారు అన్నట్టుగా చెప్పడం, ఇవన్నీ ఎవరికి నచ్చట్లేదన్నమాట. వీటన్నిటి గురించి వాళ్ళంతా ఆ పాయింట్స్ ఈ ఫెయిల్యూర్ లాగా అనిపిస్తున్నారని చెప్పడంతో ఇక్కడ చాలా పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక దాంతో మన అనిల్ రావపుడి గారు అయితే చాలా సీరియస్ అయిపోయి, ఏంటి హరీష్ గారు మీకు ఇష్టం లేకపోతే ఏదైనా ఫార్మేట్ మీకు ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని అంటే నటరాజ్ మాస్టర్తో మాట్లాడేటప్పుడు నేను ఆ మాట అనకపోతే నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేసేస్తాను, వెళ్ళిపోతాను, నువ్వు కూడా వెళ్ళిపోతావా దమ్ముంటే అని ఇలా మాట్లాడుతుండేసరికి ఇక అనిల్ రావపుడి గారు అస్సలు కోపం తట్టుకోలేక, అసలు మీరు ఎందుకు వచ్చారయ్యా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతానని చెప్పడం ఏంటి, మీకు తెలీదా, వచ్చే ముందే అన్నీ ఆలోచించుకొని రావాలి, ఒక షోలోకి వస్తున్నామంటే దాన్ని గౌరవించాలి, అంతేకాని మీకు ఏదైనా నచ్చకపోతే నాకు నచ్చలేదు అని కెమెరాస్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవాలి, అంతేకాని మీ ఇష్ట ప్రకారం వాకౌట్ చేసేస్తాను, లేకపోతే ఇదేంది సోది చేపల మార్కెట్ లాగుంది అని ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయని చాలా గట్టిగానే ఇచ్చుకున్నారు. ఇక దాంతో ఇక హరిత హరీష్ గారు కూడా కొద్దిగా కామ్ డౌన్ అయ్యి ఓకే అన్నట్టుగా అన్నారు. ఇక దాని తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు జడ్జెస్ కూడా చెప్పారు, మీరు మా యొక్క జంటని అందరికీ చూపిద్దాము, నా హరితని అందరికీ ప్రపంచానికి పరిచయం చేద్దామని మీరు వచ్చారు, కానీ మీరు ఏం చేస్తున్నారు, మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటే అస్సలు బాగుండదు, ఇట్లా ప్రతిదానికి వాదనలు వేసుకుంటే ఒక ఫార్మాట్కి వచ్చినప్పుడు ఒక షోకి ఆ ఫార్మాట్కి తగ్గట్టు మీరు కూడా నడుచుకోవాలి కదా అని చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి
ఇలా కాస్త కఠినంగా, కాస్త ఇబ్బందికరంగా కొన్ని సిట్యుయేషన్స్ అయితే జరగడం జరిగింది ఫెయిల్యూర్స్‌లో, అలాగే ఈ పాస్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక రొమాంటిక్ డాన్స్‌లోకైతే వెళ్ళిపోయారు. ఇంత హాట్ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఇక అందరూ బయటికి వెళ్ళిపోయి జంటలకైతే వాళ్ళకి ఇయర్ ఫోన్స్ పెట్టేసి పక్కన వాళ్ళ పార్ట్నర్ ఒక మాట గాని, పాట గాని చెప్పినప్పుడు ఆ లిప్ మూవ్‌మెంట్‌ని పట్టి వాళ్ళు కనిపెట్టి ఆ పదాన్ని చెప్పాలన్నమాట. దాని తర్వాత వీళ్ళేసే రొమాన్స్ ఉంటుంది చూడండి, రొమాంటిక్ డాన్స్ అస్సలు శ్రీముఖి అయితే కళ్ళు మూసేసుకుంటుందనమాట. పక్కనే ఉండి చూడలేక. అంత ఆ లెవెల్‌కి వెళ్ళిపోతారు ప్రతి ఒక్క జంట కూడా అనమాట. ఇలా సరదాగా సాగిపోతుంది. బట్ రేపటి రోజున ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇక ఎలిమినేట్ అయ్యేది కూడా ఎవరో తెలుసు కదా! మన హరిత హరీష్ గారైతే ఎలిమినేట్ అయిపోతారు. ఈయన వెళ్ళిపోతే నిజంగా చాలామంది హ్యాపీగా ఉంటారేమోనని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి వాతులు వేసుకుంటూ ఉంటే అస్సలు చూడ్డానికి బాగోదు కదా! సో, ఇక ఒక షోలో ఉన్నప్పుడు అందరూ కూడా కొద్దిగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటేనే ఆ షో బావుంటుంది కాబట్టి. ఇక ఇలా జరుగుతుంది. ఇక లాస్ట్ టైమ్ కళ్యాణ్ అట్లాగే వాసంతి లీస్ట్‌లో ఉన్నారు. ఈసారి హైయెస్ట్‌లోకొచ్చి వాళ్ళని వాళ్ళు చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.